A purse contains only rupees 5 and rupees 10 coins. The total number of coins is 118 and the total value is 855 rupees. How many rupee fine coins are present అని అడుగుతున్నాడు. ఒక బ్యాగ్ లో మనకు 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఇలా రెండు మొత్తం కలిపి 118 కాయిన్స్ ఉన్నాయి అంటున్నాడు. ఇవన్నిటి కాయిన్స్ ఒక వాల్యూ అన్ని కలిపితే మనకు రూపాయలు 855 రూపాయలు అయింది అంటున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి ఒకసారి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అన్ని 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి అనుకుంటాను. అన్ని 10 రూపీ కాయిన్స్ ఉంటే మొత్తం వాల్యూ ఎంత అవుతుంది ఇంటూ 10 చేస్తే 1180 రూపీస్ అవుతుంది. సో 1180 నుంచి 855 మైనస్ చేస్తే మనకు మిగిలిపోయిన వాల్యూ 325 కదా. అంటే ఈ 325 ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని 5 రూపీతోన మనం డివైడ్ చేద్దాము. అప్పుడు మనకు 65 వస్తుంది కదా. అంటే దాని అర్థం ఏంది, 5 రూపీ కాయిన్స్ 65 ఉన్నాయి, అందుకే 325 మిగిలిన అర్థం. సో దేర్ ఫర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్ మీకు కింద ఒకటి ఇచ్చాను, ఆన్సర్ కామెంట్ చేయండి. హలో గైస్, ప్యూర్ మ్యాథమెటిక్స్ మీకు టఫ్గా ఫీల్ అవుతే మా దగ్గర ఒక మంచి కోర్స్ అయితే డిజైన్ చేశాము. చాలా మంచి టాక్ అయితే వస్తుంది దానికి. ఇక టాపిక్స్ కనిపిస్తున్నాయి కదా, వీటిపైన అయితే మనము కాన్సెప్ట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్, టైప్ వైజ్ క్వశ్చన్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇవ్వనటువంటి ప్రైజెస్ అయితే మనం సెల్ చేస్తున్నాము. 149 రూపీస్కే 6 మంత్స్ యాక్సెస్ ఇస్తున్నాము, 299 రూపీస్కి 1 ఇయర్ యాక్సెస్ ఇస్తున్నాము. ఈ రెండు ఆఫర్స్ లో మీకు ఫ్రీ పీడిఎఫ్ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ పంపిస్తాము. అండ్ ఈ ఆఫర్ కూడా త్వరలో ఎండ్ అయిపోతుంది, సో త్వరగా కొనండి.